హలో అనండా. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందిలా. అసలు ఎందుకని పెద్ద పెద్ద కలలు కనాలి? ఎందుకని అవి నిజం కాలేదని బాధపడాలి? ఎప్పుడు రేపటి గురించే చింతిస్తూ ఉంటే మరి ఈరోజు సంగతి ఏంటి? నిన్నటి వరకు నిరాశతో నిండిన నా పాత జీవితానికి స్వస్తి పెట్టాను. ఇకపై నాలో రేపటి గురించి భయం లేదు. నాకు ఈరోజే ముఖ్యం, ఈ క్షణం ముఖ్యం. మా ఇల్లు చిన్నదైనా నాకేం పర్వాలేదు. మా మధ్య ప్రేమానురాగాలు విశాలంగానే ఉన్నాయి. మా రాబడి తక్కువైనా ఏం పర్వాలేదు. మా అవసరాలు కూడా చిన్నవిగానే ఉంటాయి. మాకు ఇద్దరూ ఆడపిల్లలే అయినా ఏం పర్వాలేదు. రూపంలోనూ బుద్ధిలోనూ ఎవరితో తీసిపోరు వారిద్దరూ. నేను పెద్ద అందంగా లేకపోయినా ఏం పర్వాలేదు. మా శ్రీవారి మనస్సు మెచ్చిన అందం నాది. విలాసాలు విందు భోజనాలు లేకపోయినా ఏం పర్వాలేదు. మాలాంటి వాళ్ళు కాసేపు ప్రశాంతంగా గడపడానికే ఉంటాయి గుళ్ళు గోపురాలు. నాకేం ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు. ఇంటిని చక్కదిద్దే ఇల్లాలు అంటే చులకనేం కాదు. ఇంటి పని చేయడం సులువు కాదు. డబ్బుంటే అన్నీ ఉంటాయి, కానీ డబ్బుతో కొన్ని మాత్రమే కొనగలం. డబ్బుకే అందిన సంతోషం మన సొంతమైతే ఇంక డబ్బుతో పనేముంది? సంతృప్తి సంతోషాన్ని ఇస్తుంది, ఆశ దుఃఖాన్ని మిగుల్చుతుంది. ఉన్నదానితో సంతృప్తి చెందితే దుఃఖం దరిచేరదు.